Hello, dear students. Welcome all. Welcome back to our YouTube platform, Hyderabad IAS Academy. సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ 2026 మే 24న జరగాల్సి ఉన్నాయి. ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మే 24న ఆల్మోస్ట్ కాదు కన్ఫర్మ్ అయిపోయింది, డేట్ కూడా వచ్చేసింది. యూజువల్ ప్రాక్టీస్ ఏంటంటే జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ నోటిఫికేషన్ వస్తుంది. సో దాని ప్రకారం ఒక 20 to 30 డేస్ ఫిల్లింగ్కి టైం ఉంటుంది. మే 24th ఈస్ ద ఎగ్జామ్ డేట్ కన్ఫర్మ్. జనరల్గా మన స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ లాగా నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుంది అలాంటి ప్రాబ్లం లేకుండా సో క్లియర్ కట్ మే 24th డేట్ ఇవ్వడం జరిగింది. ప్రతిసారి ఇది జరిగే ప్రాక్టీసే. సో ఆల్మోస్ట్ ఈ ఎగ్జామ్కి 150 డేస్ ఉంది. ఈ 150 డేస్ ఎంత క్రూషియల్ అంటే ఇన్ని రోజులు సరిగ్గా ప్రిపేర్ అవ్వకపోయినా ఈ 150 డేస్ చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవుతే ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వడానికి మోర్ ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ని రోజులు బాగా చదివి ఇప్పుడు ప్రిపేర్ అవ్వకపోతే 100% ఫెయిల్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. అంటే పాస్ట్ ఈజ్ పాస్ట్. ఈ స్టేట్మెంట్స్ ఎందుకు ఇస్తున్నానంటే చాలామంది ఫ్యూచర్ని రేపు ఎల్లుండి చేయబోయే పనిని నిన్న మొన్న వాటితో కనెక్ట్ చేస్తారు. అరే ఇన్ని రోజులు నేను సరిగ్గా చదవలేదు, ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుతే ఛాన్సెస్ ఉంటాయా లేవా, ఇటువంటి డౌట్స్ ఉంటాయి. ఐఎమ్ టెలింగ్ యూ వెరీ వెరీ క్లియర్లీ 5 యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన అనుభవంతో చెప్తున్నాను. దిస్ 150 డేస్ ఈజ్ వెరీ వెరీ క్రూషియల్ ఫర్ సక్సెస్ ఇన్ దిస్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్. జనరల్గా మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఫర్ సపోజ్ ఒక స్టూడెంట్ని యూపీఎస్సీకి పార్షల్గానైనా చాలా సీరియస్గానైనా ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి మనం అడుగుతుంటే సో వాళ్ళు నా దగ్గరకు వచ్చినప్పుడు సార్ నాకు ప్రిలిమ్స్ చాలా ఈజీ కానీ నాకు మెయిన్స్ చాలా చాలా కష్టం, మెయిన్సే చాలా డిఫికల్ట్ టాస్క్ అవుతుంది సార్ అని చెప్పి చెప్తుంటారు. సరే వీళ్ళు ప్రిలిమ్స్ ఈజీ మెయిన్స్ కష్టం అంటున్నారు కదా, పోనీ ఎన్నిసార్లు ప్రిలిమ్స్ అయిందని ఒక క్వశ్చన్ అడిగితే మెనీ ఆఫ్ ద టైమ్స్ స్టూడెంట్స్ విల్ నాట్ క్వాలిఫై ఇన్ ద ప్రిలిమ్స్. అంటే ప్రిలిమ్స్లో క్వాలిఫై అవ్వని వాళ్ళే ప్రిలిమ్స్ చాలా ఈజీ అని ఒక ప్రీ కన్సీవ్డ్ నోషన్లో ఉంటూ ప్రిలిమ్స్ పోగొట్టుకున్న సందర్భాలు చాలా ఉంటున్నాయి. అంటే బేసికల్గా రియాలిటీ ఏంటంటే ప్రిలిమ్స్లో జస్ట్ మనం ఓఎంఆర్ షీట్లో బబ్లింగ్ మాత్రమే చేస్తాం, మెయిన్స్లో డిస్క్రిప్టివ్ ప్యాటర్న్లో ఎగ్జామ్ రాస్తాం కాబట్టి ప్రిలిమ్స్ ఈజీ మెయిన్స్ కష్టం. మనకు తెలిసిన ఆన్సర్ 4 ఆప్షన్స్లో ఉంటాయి కాబట్టి ఏదో ఒకటి పెట్టేస్తే సరిపోతుంది కదా. సో ఈ కాంటెక్స్ట్లో ప్రిలిమ్స్ చాలా చాలా మంది ఈజీ అనుకుంటారు. బట్ ట్రస్ట్ మీ గైస్, ఐ జస్ట్ టెల్ యూ స్మాల్ థింగ్. యూజువల్గా యూపీఎస్సీ అప్లికేషన్ బేస్ చేసుకొని ఆన్ అన్ యావరేజ్ కొంచెం అటు ఇటుగా తీసుకున్న 10 lakh స్టూడెంట్స్ విల్ అప్లై ఫర్ దిస్ ఎగ్జామ్. 10 లక్షల మంది అప్లై చేస్తారు. 10 లక్షల మందిలో అందరు సీరియస్ కాకుండా ఒక 6 lakh వరకైనా పార్షల్గానో సెమీ పార్షల్గానో లేకపోతే సీరియస్గానో ప్రిపేర్ అవుతుంటారు. అంటే 4 lakhs వేస్ట్ అయినా 6 lakhs. సో 6 lakhs మెంబర్స్ ఎగ్జామ్కి యావరేజ్గా అపియర్ అయినా ఇందులో నుంచి బేస్డ్ ఆన్ ద వేకెన్సీస్ యావరేజ్గా ఎంత మందిని సెలెక్ట్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయంటే 15,000 మెంబర్స్ మాత్రమే. అంటే 6 లక్షల మంది జెన్యున్ క్యాండిడేట్స్ అప్లై చేసి ఎగ్జామ్ రాసినప్పటికీ కూడా 15,000 మెంబర్స్ మాత్రమే క్వాలిఫై అవుతారు. అంటే 100%లో నుంచి ప్రిలిమినరీకి సెలెక్ట్ అయ్యేది కేవలం 2.5% మాత్రమే. మేబీ అరౌండ్ ఒక 3% వేసుకోండి కొంచెం అటు ఇటుగా. సో మ్యాక్స్ టు మ్యాక్స్ 3% ఆఫ్ ద స్టూడెంట్స్ మాత్రమే ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి మెయిన్స్కి ఎలిజిబిలిటీ పొందుతారు. మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఈ ప్రిలిమినరీ స్టేజ్లోనే ఎలిమినేట్ అవుతారు. దిస్ వన్ థింగ్ షోస్ దట్ అంటే 97% ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ గెటింగ్ ఎలిమినేటెడ్ ఇన్ ద ప్రిలిమినరీ స్టేజ్ ఇట్ సెల్ఫ్. ప్రిలిమ్స్లోనే ఎలిమినేట్ అవుతారు. కానీ మనకు తెలియకుండా ప్రిలిమ్స్ని ఈజీ మెయిన్స్ని కష్టం అని ఒక ప్రీ కన్సెప్ట్ నోషన్కి వెళ్తాం. సో ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే సో ప్రిలిమ్స్లో చాలా మంది మెయిన్స్లో ఎక్స్పర్టీస్గా ఉన్నవాళ్ళు, మెయిన్స్లో నిష్ణాతులైన వాళ్ళు కూడా వాళ్ళకున్న కొన్ని బ్యాడ్ లక్స్ వల్ల ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన వాళ్ళు ఉంటారు, అవ్వరు వాళ్ళు. అండ్ అలాగే సో చాలామంది మెయిన్స్కి సిద్ధంగా ఉండరు, మెయిన్స్కి అంత ఫోకస్డ్గా పెట్టకపోయినా చాలామంది ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి ఆ 3-4 నెలలు మాత్రమే 2 to 4 months మాత్రమే మంచి ఎఫర్ట్స్ పెట్టి మెయిన్స్కి గెట్ ఇన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఐఎమ్ టెలింగ్ యూ దిస్ ప్రిలిమ్స్ ఈజ్ నాట్ దాట్ ఈజీ. అయితే ఈ ప్రిలిమ్స్ ఈజీ అనుకొని ఎందుకు ఇలా చెప్తున్నానంటే సో ప్రిలిమ్స్ ఈజీయే కదా అని చెప్పేసి సో ప్రిలిమ్స్ డేట్ కంటే ముందు 2 నెలలు 3 నెలలు మాత్రమే కేటాయించి అరే అనవసరంగా ప్రిలిమ్స్కి తక్కువ టైం కేటాయించాము అనుకునే వాళ్ళు కూడా ఎంతోమంది ఉంటారు. కానీ మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ ప్రిలిమినరీకి యాక్చువల్ ఎఫర్ట్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారంటే జనవరి 1st. జనరల్గా మనకి హిస్టరీలో ఏన్షియంట్ మెడివల్ మోడర్న్కి ఒక థిన్ లైన్ ఆఫ్ పార్టీషన్ ఉంటుంది. సేమ్ అట్లాగే ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళందరికీ ఒక థిన్ లైన్ ఆఫ్ పార్టీషన్ లాగా ఒక న్యూ ఇయర్ వస్తుంది.
ఇప్పుడు 2026 ఎగ్జామ్ ఇస్తున్నాం. 2026 జాన్వరి ఈ థిన్ లైన్ వల్ల జాన్వరి 1 నుంచి మనం చాలా సీరియస్‌గా, ఫోకస్డ్‌గా ప్రిలిమినరీ ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాం. సో వాళ్ళ కోసం ఈ 5 నెలలు ప్రిలిమ్స్ ఎలా క్వాలిఫై అవ్వాలి, ఎటువంటి స్టెప్స్‌ని మనం ఫాలో అవ్వాలి, సో ప్రిలిమ్స్‌కి మనం గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటో ఈ వీడియోలో చాలా క్లియర్‌గా డిస్కస్ చేస్తాం. అండ్ బిఫోర్ గోయింగ్ టు దిస్ వీడియో, యాజ్ యూజువల్ నేను ఎప్పుడు చెప్పినట్లుగానే, సో నేను ఇక్కడ పాస్ట్ ఆల్మోస్ట్ ఒక 10 ఇయర్స్ కట్ ఆఫ్ 2015 నుంచి 2025 వరకు ఆల్మోస్ట్ ఒక 10 ఇయర్స్ కట్ ఆఫ్ని మీకు ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. యూ కెన్ లుక్ ఎట్ దిస్. సో లాస్ట్ 10 ఇయర్స్కి సంబంధించిన కట్ ఆఫ్. సో ఎంత కాదనుకున్న ఆల్మోస్ట్ ఒక 85 to 90 మార్క్స్ ఈజ్ ద యావరేజ్. ఒక్కొక్కసారి చాలా ఎక్కువ ఉంది, ఒక్కొక్కసారి చాలా తక్కువ ఉంది. పాస్ట్ ఇయర్ చూస్తే 90 బిలో, 90 బిలో, 90 బిలో, 90 బిలో, 90 బిలో, ఆల్మోస్ట్ 90. అంటే లాస్ట్ 5 ఇయర్స్లో సో 90 కంటే తక్కువే కట్ ఆఫ్ ఉంది. సో మనం సేఫ్ సైడ్ ఉండాలంటే వీ షుడ్ గెట్ అట్లీస్ట్ 90+ మార్క్స్. అంటే ఇది కూడా సైంటిఫికల్ ఎవిడెన్స్ ఏం కాదు, లాస్ట్ 5 ఇయర్స్ ఎస్టిమేట్ చేసుకొని యూపీఎస్సీ ట్రెండ్స్ ఇలా ఉన్నాయని చెప్పడానికి మనకు 90+ మార్క్స్ వస్తే దాట్ వీ విల్ బి వెరీ సేఫ్ సైడ్. సో అయితే ఈ మార్క్స్ సాధించే క్రమంలో వీ ఫెయిల్ టు అనలైజ్, అసలు మనం బేసికల్గా చేయాల్సింది ఏంటి, వాట్ వీ నీడ్ టు ఫోకస్ అని చెప్పి చూస్తే, యూజువల్గా ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను కొన్ని కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఐ ఆల్వేస్ టెల్ దిస్: ఇండియన్ పాలిటీ, సో హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, ఎన్వైరన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ అలాగే మిస్లీనియస్ అని మనం అనుకోవచ్చు. సో దీస్ ఆర్ ద ఎలిమెంట్స్: పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, ఎన్వైరన్మెంట్. ఇంకా ఇవన్నీ మిస్లీనియస్ లాగా 1, 2, 3, 4, 5. సో ఇవన్నిటిని ఒక కేటగిరీ లాగా పెట్టుకుందాం. ఆల్మోస్ట్ 6 కేటగిరీస్. సో జనరల్గా స్టూడెంట్స్ ప్రాక్టీస్ ఏంటంటే ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో కరెంట్ అఫైర్స్ నుంచి చాలా క్వశ్చన్స్ వస్తాయి, చాలా డీటెయిల్డ్గా ఇస్తారు. యూపీఎస్సీ అంటే అన్ప్రెడిక్టబిలిటీ. ఈ అన్ప్రెడిక్టబిలిటీని మనం ప్రెడిక్ట్ చేసే క్రమంలో మోర్ నంబర్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ని మనం డంప్ చేసుకుంటూ ఉంటాం. వీ ఆల్వేస్ డంప్ లాట్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ ఇన్ టు దిస్ ఎగ్జామినేషన్. సో కొన్నిసార్లు ప్రతియోగిత దర్పణ్ అనుకుంటాం, కొన్నిసార్లు కొన్ని ఇన్స్టిట్యూషన్కి సంబంధించి ఇయర్లీ మ్యాగజైన్స్ చూస్తాం, యోజన చూస్తారు, కురుక్షేత్ర చూస్తూ ఉంటారు, పిఆర్ఎస్ ఇండియా, పిఐబి, ఇలాంటివన్నీ కవర్ చేస్తూ వాటిని రివైజ్ చేయడంలో ఫెయిల్ అవుతారు. అంటే కరెంట్ అఫైర్స్ని మీరు మోర్ ఎంఫసైజ్ చేస్తూ ఉన్నారు. బట్ దానికి బదులు మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 40 to 50 క్వశ్చన్స్, 40 to 50 క్వశ్చన్స్ మనం ఖచ్చితంగా ఈ కోర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ కోర్ సబ్జెక్ట్స్లో నుంచి రావడానికి మోర్ ఛాన్సెస్ ఉన్నాయి. పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, ఎన్వైరన్మెంట్, వీటన్నిటిలో నుంచి. సో మనకు తెలియకుండానే we will be overemphasizing on the current affairs. We will be declining to focus on these core subjects. Just ఈ కోర్ సబ్జెక్ట్స్ని ఓవర్ ఎంఫసైజ్ చేసి నార్మల్గా కరెంట్ అఫైర్స్ని చూసుకుంటే దెర్ ఆర్ మోర్ ఛాన్సెస్ టు క్వాలిఫై ఇన్ దిస్ ఎగ్జామినేషన్. కానీ థింగ్ ఏంటంటే మనం కాన్ఫిడెంట్గా చాలా బలంగా ఈ ఫిలాసఫీని నమ్మినప్పుడే మనకు ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొక పాయింట్ దీంతో పాటు ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ ప్రీవియస్ క్వశ్చన్స్ వన్ ఆర్ ద అదర్ వే ప్రీవియస్ క్వశ్చన్స్ నుంచి 10 to 12 క్వశ్చన్స్ ప్రతి ఇయర్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో 10 నుంచి 12 క్వశ్చన్లు 100 అంటే డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అది ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్కి సంబంధించినవి అడగటానికి మోర్ ఛాన్సెస్ ఉంటున్నాయి. ప్రీవియస్ క్వశ్చన్స్ ప్రతిసారి మన స్టూడెంట్స్కి చెప్తూ ఉంటాం, మన అకాడమీలో కానీ డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో ప్రీవియస్ క్వశ్చన్స్ ఆర్ లైక్ రెఫరెన్స్ ఫర్ యూ ఫర్ దిస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. సో కానీ ప్రీవియస్ క్వశ్చన్స్ని మనం ఒకసారి 2 సార్లు దానికోసం ఒక లాస్ట్ 20 ఇయర్స్ లేకపోతే లాస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నిటికీ కలిపి ఒక బుక్ పర్చేస్ చేస్తాము. బట్ వీ ఫెయిల్ టు గో త్రూ దాట్ ప్రీవియస్ క్వశ్చన్స్ వెరీ ఎఫెక్టివ్లీ. కానీ చెప్పాలంటే 10 నుంచి 12 క్వశ్చన్లు ఖచ్చితంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో నుంచి రావడానికి, రిఫ్లెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి, అది డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ. సేమ్ అట్లాగే ఒక 10 to 12 క్వశ్చన్స్ వన్ ఆర్ ద అదర్ వే ఎన్సీఈఆర్టీస్ నుంచి రావడానికి మోర్ ఛాన్సెస్ ఉన్నాయి. 10 to 12 క్వశ్చన్స్ ఆర్ వన్ ఆర్ ద అదర్ వే కమింగ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద ఎన్సీఆర్టీస్లో నుంచి వస్తున్నాయి. అండ్ సేమ్ అట్లాగే ఒక 10 to 12 క్వశ్చన్స్ వీ కెన్ ఆన్సర్ దెమ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎలిమినేషన్. సో చాలా మంది ఎలిమినేషన్ వర్తించదు, వర్కౌట్ అవ్వట్లేదు అనుకుంటున్నారు. బట్ దిస్ ఎలిమినేషన్ క్యాన్ బి క్లియర్లీ అప్లికేబుల్. ఇవన్నీ చూస్తున్నా మనం ఆల్మోస్ట్ ఒక 30 to 36 క్వశ్చన్స్, ఆఫ్ కోర్స్ ఇందులో కొన్ని మిక్స్చర్స్ రెండింటి కలిపేసి, అంటే ఆ ప్రీవియస్ క్వశ్చన్ ప్లస్ ఎన్సీఆర్టీ కలిపి అండ్ ఎలిమినేషన్ కలిపి కూడా ఉండొచ్చు.
సో ఆల్మోస్ట్ ఒక 30+ అనుకోండి, 30+ క్వశ్చన్స్ వీ కెన్ ఈజీలీ గెట్ ఇన్ టు దిస్ ఎగ్జామినేషన్ త్రూ దిస్ 3 ప్యాటర్న్స్. అందుకే సో ఇక్కడ ఏమవుతుందంటే నేను ఫైనల్గా చెప్పాల్సింది ఏంటంటే, రాబోయే ఈ 5 months ఏదైతే ఉంటుందో, రాబోయే ఈ 150 days ఏదైతే ఉంటుందో, ఇన్ దిస్ 150 days అవర్ ఓన్లీ మంత్ర షుడ్ బి మోర్ రివిజన్స్. ఎందుకంటే 2026 అటెంప్ట్ ఇచ్చే వాళ్ళు ఇక్కడ నుంచే ఫ్రమ్ ద జీరో నుంచి స్టార్ట్ చెయ్యరు అని నేను అనుకుంటున్నాను. కొంతమంది జీరో లెవెల్ నుంచి స్టార్ట్ చేసిన జస్ట్ మోర్ నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఉన్న సందర్భంలో సరే ఒక అటెంప్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. నేను జెన్యున్ స్టూడెంట్స్ కోసం చాలా సీరియస్ ఆస్పిరెంట్స్ గురించి ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ రాబోయే 5 నెలలు మనం మేజర్గా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే రివిజన్. మనం ఆల్రెడీ చదువుకున్న హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ రివైజ్ చేయడంతో పాటు అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈజ్ నథింగ్ బట్ ప్రాక్టీస్. సో వీ షుడ్ గో ఫర్ మోర్ అండ్ మోర్ ప్రాక్టీస్. ఎవరైతే మోర్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి సక్సెస్ రేట్ చాలా చాలా నంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఉంటాయి. అసలు ప్రీవియస్ క్వశ్చన్స్ని లేకపోతే సరైన టెస్ట్ సిరీస్ని ప్రాక్టీస్ చేయకుండా ఈ ఎగ్జామ్లో ప్రిలిమ్స్లో క్వాలిఫై అయ్యాను, అడ్డిమారు గుడ్డిలో క్వాలిఫై అని చెప్పే వాళ్ళు చాలా అరుదు. ముఖ్యంగా తెలుగు స్టేట్స్లో చాలా మందికి అసిస్టెంట్స్ కోసం నార్త్ ఇండియన్ స్టేట్స్కి సంబంధించిన చాలా ఛానల్స్ పైన డిపెండ్ అవుతున్నారు. సో దేర్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ నేటివిటీ ఈజ్ మిస్సింగ్. ముఖ్యంగా తెలుగు స్టేట్స్ నుంచి చాలా మంది యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళకు సరైన గైడెన్స్ లేక, సరైన ఇన్పుట్స్ లేక కోచింగ్ తీసుకుంటున్నారు, లక్షల రూపాయలు కడుతున్నారు, మెటీరియల్స్ ఉన్నాయి, బట్ దే ఆర్ ఫెయిలింగ్ టు నో సమ్ బేసిక్ ఫ్యాక్ట్స్ ఫర్ దిస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. సో ఈ రాబోయే 5 నెలలు నేను చెప్తున్న మంత్రాన్ని, నేను చెప్తున్న ఒక కామన్ ప్రిన్సిపల్ని ఫాలో అవ్వండి. యూ విల్ డెఫినెట్లీ గెట్ ఇన్ టు దిస్ ఎగ్జామ్. అదేంటంటే లెట్ us గో ఫర్ మోర్ రివిజన్ అండ్ మోర్ ప్రాక్టీస్. సరే ఇది ఓకే, రివిజన్ ప్రాక్టీస్ అంటున్నారు, బట్ ఈ రివిజన్కి ప్రాక్టీస్కి వీ షుడ్ గో ఫర్ ఎ ప్రాపర్ ప్లాన్. ఇప్పుడు మనం చేసే రివిజన్లో, మనం చేసే ప్రాక్టీస్లో, సో పాలిటీ తీసుకున్నాం అనుకోండి, పాలిటీ 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఇంపార్టెంట్ ఎన్సీఆర్టీస్ అన్నింటినీ కవర్ చేసే విధంగా ఒక ప్రాక్టీస్ టెస్ట్ రాసుకోవాలి. అండ్ అలాగే ఇండియన్ పాలిటీ 2014 నుంచి 2025 వరకు, ఎందుకంటే 2014 తర్వాత సీసాట్ క్వాలిఫైయింగ్ పేపర్ చేయడం కొన్ని ప్యాటర్న్స్ చూసాం కాబట్టి యావరేజ్గా ఫస్ట్ ప్రయారిటీతో 2014 నుంచి 2025 వరకు అన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ని రివైజ్ చేయాలి. సో పాలిటీకి సంబంధించి ఒక ప్రీవియస్ క్వశ్చన్స్ పైన, ఒక ఎన్సీఆర్టీస్ పైన, ఒక స్టాండర్డ్ బుక్ పైన, అలాగే మనం హిస్టరీ చూసుకుంటే ఏన్షియంట్ హిస్టరీ ప్రీవియస్ క్వశ్చన్స్, ఏన్షియంట్ హిస్టరీ ఎన్సీఆర్టీ, ఏన్షియంట్ హిస్టరీ స్టాండర్డ్ క్వశ్చన్స్, సేమ్ అట్లాగే ఆర్ట్ అండ్ కల్చర్. సో ఇలాగా మనం సబ్జెక్ట్స్ని క్లాసిఫై చేసుకొని చాలా ఎక్కువ రివైజ్ చేసుకొని మోర్ ప్రాక్టీస్ చేసి, ఈ ప్రాక్టీస్లో భాగంగా మనం ఏదైతే క్వశ్చన్స్ని అటెంప్ట్ చేస్తామో, అటెంప్ట్ చేసిన తర్వాత వీ షుడ్ గో ఫర్ డీపర్ ఎక్స్ప్లెనేషన్స్. చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ప్రిలిమినరీని సీరియస్గా తీసుకొని ప్రాక్టీస్ టెస్ట్ రాస్తుంటారు, బట్ యూ పీపుల్ ఫెయిల్ టు గో త్రూ ద ఎక్స్ప్లెనేషన్స్. ఎందుకంటే మనం జనరల్గా ఒక టెస్ట్ రాసినప్పుడు ఒక స్టూడెంట్ మైండ్ సెట్ ఎలా ఉండాలంటే, అవుట్ ఆఫ్ 100 క్వశ్చన్స్లో నేను 60 క్వశ్చన్స్ని అటెంప్ట్ చేశాను, ఫైన్. ఈ 60 క్వశ్చన్స్లో మేబీ ఒక 35 క్వశ్చన్స్ కరెక్ట్ అయినాయి, సో ఒక 25 క్వశ్చన్స్ రాంగ్ అయ్యాయి అనుకోండి. లెట్ us imagine ఈ 25 క్వశ్చన్స్లో కూడా సమ్టైమ్స్ యూ విల్ బి కమిటింగ్ అ సిల్లీ మిస్టేక్. కొన్ని సిల్లీ మిస్టేక్ చేసి ఉంటారు, కొన్నిసార్లు క్వశ్చన్స్ని సరిగా అనలైజ్ చేసి ఉండకపోవచ్చు, సో కొన్నిసార్లు కావాలని రాంగ్ అసంప్షన్స్లో, ఇట్లా కొన్ని రీజన్స్ వల్ల తెలిసి తెలియకుండానే ఒక 5 to 10 క్వశ్చన్స్ని రాంగ్ అటెంప్ట్ చేస్తారు. ఇలాంటివన్నీ అంటే ఒక ఎగ్జామ్ రాసిన తర్వాత హౌ మెనీ డిడ్ ఐ అటెంప్టెడ్ వెరీ సీరియస్లీ, అందులో రాంగ్ అయినవి ఏంటి, ఎందుకు రాంగ్ అయ్యాయి అని చెప్పి. సో దేర్ ఇస్ సంథింగ్, మనం ఫెయిల్ అయినా పర్లేదు, ఆ ఫెయిల్యూర్స్ నుంచి ఇంప్రూవ్ అవుతూ ఉండాలి. సో ఫస్ట్ ఒక టెస్ట్ రాస్తున్నాం, ఇలా ఎక్స్ప్లెనేషన్స్ చూసుకుంటూ మనం చేసిన సిల్లీ మిస్టేక్స్ అన్నిటిని ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే వి విల్ బి గెట్టింగ్ మోర్ ఛాన్సెస్ టు గెట్ కరెక్ట్ అవర్ మిస్టేక్స్ అండ్ టు రీఫార్మ్ అవర్ సెల్ఫ్. ప్రిలిమినరీలో ముఖ్యంగా కావాల్సింది ఓపిక. జనరల్గా ఏమనుకుంటారంటే స్టూడెంట్స్, ఫస్ట్ నేను మొత్తం రివైజ్ చేస్తాను, లాస్ట్ మినిట్లో టెస్ట్ అటెంప్ట్ చేస్తాను అంటారు. ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇదే ప్రోక్రాస్టినేషన్. సో ఇలా అనుకున్న వాళ్ళు చాలా మంది ఫెయిల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి టెస్ట్స్ రాయనప్పుడు లాస్ట్ మినిట్లో టెస్ట్స్ రాయాలి అని అనిపించదు, ఎవ్రీ టైమ్ యూల్ ఫెయిల్. అందుకే ఈ 5 monthsలో జనవరిలో జనరల్గా న్యూ ఇయర్కి ఒక రెజల్యూషన్స్ తీసుకుంటామంటాం కదా, ఈ 5 నెలల్లో అట్లీస్ట్ సీసాట్ అండ్ పేపర్ 1 రెండు కలిపి కనీసం 50 టెస్టులు. అన్ని ఎలా చెప్తున్నారు సార్ అంటే, ఎస్ నిజంగా పార్షల్గానైనా ఫుల్గానైనా సిలబస్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎన్ని సంవత్సరాలు చదివినా చదువుతూనే ఉంటారు. సో ఇప్పుడు ఒక న్యూ రెజల్యూషన్ తీసుకోండి, ఐ విల్ బి రైటింగ్ 50 టెస్ట్స్.
అండ్ చూడండి, హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ ఈస్ బ్రింగింగ్ యూ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ టెస్ట్ సిరీస్. చూడండి, ఐఎమ్ కాలింగ్ దిస్ యాజ్ యూనిక్ సైంటిఫిక్ టెస్ట్ సిరీస్. వై am I calling it as a scientific test series అంటే, in this preliminary examination, as I told you, there is a success rate is only around 2.5 to 3%. దీన్ని క్వాలిఫై కావాలంటే నాలెడ్జ్తో పాటు, సో వీ షుడ్ ఆల్సో నో వాట్ ఆర్ ద థింగ్స్ దాట్ ఆర్ నెససరీ. అంటే ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. దాన్ని బేస్ చేసుకొని నేను ఇంతకుముందు ఏదైతే చెప్పానో వాటన్నింటినీ మీరు ప్రాక్టీస్ చేసే విధంగా వీఆర్ బ్రింగింగ్ యూ అ సైంటిఫిక్ టెస్ట్ సిరీస్. సో విత్ అన్ ఇంటెన్షన్ టు టార్గెట్ 2026 ప్రిలిమ్స్. ఇందులో చూడండి, ఆల్మోస్ట్ ఇక్కడ దిస్ టెస్ట్ సిరీస్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్ ఫ్రమ్ 21st January. మనం న్యూ ఇయర్ రెజల్యూషన్ లాగా ఎలాగైతే మనం ప్రిపేర్ అవ్వాలనుకుంటామో, సో వీఆర్ గివింగ్ దట్ 21st January నుంచి స్టార్ట్ అవుతుంది. ఇన్ దిస్ టెస్ట్ యూ కెన్ సీ సబ్జెక్ట్ వైజ్ ఫుల్ లెంత్ టెస్ట్స్ ఉంటాయి, అండ్ అలాగే పీవైక్యూస్ కూడా కవర్ అయిపోతాయి. అట్ ద సేమ్ టైం వీఆర్ ఆల్సో గోయింగ్ టు కవర్ సీసాట్ని కవర్ చేస్తున్నాము, కరెంట్ అఫైర్స్ని కవర్ చేస్తున్నాము, గ్రాండ్ టెస్ట్స్ని కవర్ చేస్తున్నాము. ఇన్ అడిషన్ వీఆర్ ఆల్సో గివింగ్ యూ ఎన్సీఆర్టీ బేస్డ్ టెస్ట్. మీరు ఒక్కసారి మనం చూసినట్లయితే ఐల్ జస్ట్ షో యూ కెన్, అంటే నేను చెప్తున్న ప్రాసెస్, ఈ టెస్ట్స్ చూస్తేనే యుల్ ఫాల్ ఇన్ లవ్ విత్ దిస్. సీరియస్లీ ఇలా చేస్తే ఎందుకు ప్రిలిమ్స్ అవ్వదో మీకే తెలుస్తుంది. యూజువల్గా వీ ఆల్ నో దట్ హిస్టరీ ప్లేస్ అ వెరీ క్రూషియల్ రోల్. రీసెంట్ టైమ్స్లో కూడా హిస్టరీలో నుంచి మోర్ ఛాన్సెస్, మోర్ క్వశ్చన్స్ ఉంటున్నాయి. అయితే సో అందులో ఏన్షియంట్లో చాలామంది మిస్టేక్స్ చేయడం లాంటివి ఉంటాయి. సో ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే, మొత్తం ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను ఇక్కడ ఎన్సీఆర్టీ బేస్డ్ టెస్ట్ పెడుతున్నానంటే దట్ డస్ నాట్ మీన్ యూ షుడ్ అగైన్ గో త్రూ ద టోటల్ ఎన్సీఆర్టీ. నేను ఇప్పుడు ఇక్కడ ఒక పీవైక్యూస్ బేస్డ్ పెడుతున్నానంటే ఇక్కడ ఏంటంటే, ఇప్పటి వరకు మీరు హిస్టరీకి, జోగ్రఫీకి, ఎకానమీకి, పాలిటీకి, ఎన్వైరన్మెంట్కి మీరు ఒక రెఫరెన్స్ బుక్స్ కానీ లేకపోతే ఒక రెఫరెన్స్ స్టడీ మెటీరియల్ చదువుకొని ఉంటారు. పెరిఫెరల్గా ఎన్సీఆర్టీస్ చదివేసి ఉంటారు. లెట్ ఇట్ బి, ఇప్పుడు కూడా అదే పాయింట్ని, అదే మెటీరియల్ని, అదే సోర్స్ని చదవండి, మళ్ళీ మళ్ళీ చదవండి. దాన్ని చదువుకుంటూనే జస్ట్ గివ్ అటెంప్ట్ ఫర్ దిస్ టెస్ట్. మీరు హిస్టరీ ఏ బుక్ చదివారు, వెదర్ నితిన్ సింగానియా చదివారో, బిపిన్ చంద్ర చదివారో, లేకపోతే ఓల్డ్ ఎన్సీఆర్టీస్ చదివారో, ఏన్షియంట్, మెడివల్, మోడర్న్, న్యూ ఎన్సీఆర్టీస్ చదివారు, తమిళనాడు టెక్స్ట్ బుక్ చదివారు, వాట్ ఎవర్ ఇట్ మే బి, మీరు చదవండి, లెట్ ఇట్ బి. ఎందుకంటే ఈ 5 monthsలో మళ్ళీ టోటల్ ఎన్సీఆర్టీస్, మళ్ళీ ఓల్డ్, మళ్ళీ న్యూ, మళ్ళీ కొత్త స్టాండర్డ్ బుక్స్ ఇవేవి పాసిబుల్ కావు. మై ఓన్లీ ప్రిన్సిపల్ ఈస్ లెట్ us రివైజ్ మోర్, ప్రాక్టీస్ మోర్ విత్ వాట్ ఎవర్ ద సోర్సెస్ వి కవర్డ్ సో ఫార్. సో అలాగా ఇక్కడ, సో టెస్ట్ 1 యూ కెన్ సీ ఏన్షియంట్ హిస్టరీ. ఏన్షియంట్ హిస్టరీ సమ్ టైమ్స్ కొన్నిసార్లు కొంతమంది ఓల్డ్ ఎన్సీఆర్టీస్ బెటర్ అంటారు, కొంతమంది న్యూ ఎన్సీఆర్టీస్ బెటర్ అంటారు. సో ఇలా అన్ని చెప్పిన తర్వాత ఏది వదలాలనిపించదు. అందుకోసం మీరు ఒకటి చదివిన తర్వాత ఇక్కడ ఏన్షియంట్ హిస్టరీ ఎక్స్క్లూజివ్గా కాంబినేషన్ ఆఫ్ న్యూ అండ్ ఓల్డ్, అలా అన్ని కావు పర్టికులర్గా. ఎందుకంటే లాస్ట్ టైం ఇంతకుముందు చెప్పినట్టు పీవైక్యూస్ నుంచి ఆల్మోస్ట్ ఒక 10 to, యాజ్ ఐ షోన్ యూ, మీకు ఇప్పుడు చూసినట్టయితే ఒకసారి యూ కెన్ అబ్జర్వ్ హియర్. సో యూ కెన్ సీ ఒక ప్రీవియస్ క్వశ్చన్స్ నుంచి ఎన్సీఆర్టీస్లోంచి 10 to 12 క్వశ్చన్స్ వస్తున్నాయి అన్నాను. సో ఇప్పుడు ఎన్సీఆర్టీస్లో నుంచి 10 to 12 క్వశ్చన్స్ వచ్చినప్పుడు కొన్ని ఓల్డ్ నుంచి ఉన్నాయి, కొన్ని న్యూ నుంచి ఉన్నాయి. మళ్ళీ ఓల్డ్ న్యూ కంప్లీట్ కవర్ చేయడం కష్టం. బట్ ఇక్కడ మేమేం చేస్తున్నామంటే, ఈచ్ టెస్ట్ యాజ్ వీఆర్ గివింగ్ యూ 100 questions ఇన్ ఎ స్టేట్మెంట్ వైజ్ మేనర్. ఇందులో ఇన్ టర్మ్స్ ఆఫ్ హిస్టరీ వీఆర్ కవరింగ్ ఓల్డ్ అండ్ న్యూ, అండ్ అలాగే ఎన్సీఆర్టీ ఏన్షియంట్ హిస్టరీకి సంబంధించి 11th class ఎన్సీఆర్టీస్ వెరీ ఇంపార్టెంట్. ఇలా రెండు టోటల్ 2014 నుంచి 25 వరకే ఫస్ట్ గోల్. జనరల్గా ఆల్ పీవైక్యూస్ ఆర్ ఇంపార్టెంట్, బట్ ఇక్కడ ఫస్ట్ ప్రయారిటీతో మనం చూసుకోవాల్సింది ఏంటంటే 2014 నుంచి 25 వరకు. ఎందుకంటే అక్కడ సీసాట్ని క్వాలిఫై చేయడం 2014 తర్వాతనే, ఐ థింక్ 2015 తర్వాత, 2015 నుంచి. సో సీసాట్ని క్వాలిఫైయింగ్ పేపర్ చేయడము, లేకపోతే దాని ఇంపార్టెన్స్ రెడ్యూస్ చేయడం, ఇవన్నీ ఉన్నాయి. సో రెఫరెన్స్గా సో లాస్ట్ 10 years ఇస్ వెరీ ఇంపార్టెంట్. అందుకోసం ఫస్ట్ ఇవి చూడండి. సేమ్ ఏన్షియంట్ హిస్టరీ పైన ఒక స్టాండర్డ్ బుక్స్ని బేస్ చేసుకొని స్టాండర్డ్ క్వశ్చన్స్ అనొచ్చు. ఇలాగ ఓన్లీ ఏన్షియంట్ హిస్టరీ పైనే యు ఆర్ గోయింగ్ టు కవర్ 400 questions. 400 questions. అలాగే ఈచ్ క్వశ్చన్ ఈస్ బేస్డ్ ఆన్ దట్ స్టేట్మెంట్. ఎవ్రీ డే ఆఫ్టర్ టెస్ట్ జస్ట్ గో త్రూ ద ఎక్స్ప్లెనేషన్. మీరు చదివిన సోర్స్తో పాటు మేము పెట్టిన టెస్ట్, దాని ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే దాట్ విల్ బి మోర్ దెన్ ఎనఫ్. యూ విల్ బికమ్ ఎక్స్పర్ట్ ఇన్ దాట్ సబ్జెక్ట్. అలాగే సీసాట్. సో మెనీ ఆఫ్ దిస్ టైమ్స్ స్టూడెంట్స్ సీసాట్ విషయంలో కూడా చేస్తున్న తప్పు ఏంటంటే, సీసాట్ ఓన్లీ క్వాలిఫైయింగ్ పేపర్ కదా, లెట్ us see అట్ లాస్ట్కు చూసుకుందాం సీసాట్ అని చెప్పి ఆ ప్రోక్రాస్టినేషన్ వల్ల లాస్ట్లో చదివి ఇబ్బందులు పడుతూ ఉంటాం.
ఇన్ఫ్యాక్ట్ టెస్ట్ సిరీస్ విషయంలో కూడా యాజ్ ఐ టోల్డ్ యూ. సో ఫస్ట్ మనం చదువుదాము, లాస్ట్ 2 months కంప్లీట్ టెస్ట్స్ రాద్దాం అనుకుంటారు. కానీ భయం, మనం అనుకున్నట్టుగా రివిజన్ అవ్వదు. టెస్ట్స్ రాయాలంటే భయం. ఒక టెస్ట్ రాసిన వెంటనే తక్కువ మార్కులు వచ్చేసరికి మళ్ళీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోతుందేమో అని చెప్పి మనకు మనం డీమోటివేట్ అవుతామేమో అని చెప్పి టెస్ట్సే అటెంప్ట్ చేయం. రిమెంబర్, నువ్వు టాప్ 2.5%లో ఉండాలి అంటే ఖచ్చితంగా యూ షుడ్ గో ఫర్ ప్రాక్టీస్. ఆ టెస్ట్ కూడా ఇప్పటి నుంచి చేస్తేనే నీ మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకొని, కరెక్ట్ చేసుకొని సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. లాస్ట్ నెలల్లో టెస్ట్స్ రాస్తానంటే యూ విల్ నెవర్ గెట్ సక్సెస్. అది ఎందుకంటే నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి. ఊరికే ఏదో పెట్టేసి వస్తానంటే కుదరదు. సో సీసాట్లో రీడింగ్ కాంప్రహెన్షన్ బేస్ పైన ఒక స్పెషల్ టెస్ట్, అండ్ అలాగే ఆర్ట్ అండ్ కల్చర్ పైన స్పెషల్ టెస్ట్, ఆర్ట్ అండ్ కల్చర్ పీవైక్యూస్ పైన ఒక టెస్ట్, సేమ్ అట్లాగే ఇండియన్ పాలిటీ. సో ఎన్సీఆర్టీస్ కవర్ చేస్తూ న్యూ ఎన్సీఆర్టీ డెమోక్రటిక్ పాలిటిక్స్ అని, అండ్ అలాగే మళ్ళీ ఇంకొకసారి సీసాట్. ఇక్కడ కూడా అన్నిటిని బ్యాలెన్స్ చేస్తున్నాం, సీసాట్ని ప్లస్ పీవైక్యూస్ని ప్లస్ ఎన్సీఆర్టీస్ని. ఇప్పుడు నెక్స్ట్ ఇండియన్ పాలిటీ. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ అట్ వరకు, మళ్ళీ కంటెంపరీ 9th 10th, అండ్ అలాగే ఇండియన్ పాలిటీ పీవైక్యూస్ పైన కంప్లీట్గా ఒక టెస్ట్, స్టాండర్డ్ క్వశ్చన్స్ పైన ఒక టెస్ట్. ఆల్మోస్ట్ ఇండియన్ పాలిటీ పైన 1 2 3 4 5 ఆల్మోస్ట్, అంటే ఈచ్ కోర్ సబ్జెక్ట్ పైన హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, ఎన్వైరన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇట్లా ఇవన్నీ కలిపి ఈచ్ కోర్ సబ్జెక్ట్ పైన, సో టాప్ 5 కోర్ సబ్జెక్ట్స్ పైన 5 టెస్ట్స్ పెడుతున్నాం. సో ఇన్ దిస్ మ్యాటర్ మీకు ఇక్కడ టెస్ట్ డేట్ కూడా ఉంది. ఆ పర్టికులర్ డేట్ మార్నింగ్ 10 AM టెస్ట్ ఓపెన్ అవుతుంది. దాని ప్రకారం మీరు రివిజన్ ప్లాన్ వేసుకొని యూ కెన్ ప్రొసీడ్. అండ్ నెక్స్ట్ చూడండి జాగ్రఫీ. సో 6th class ఎన్సీఆర్టీ, 7th class ఎన్సీఆర్టీ. మనం ఇప్పుడు చూసినట్లయితే 6th 7th సేమ్ చూడండి, 8th class 11th class అని చూడండి. ఎన్సీఆర్టీస్ ఆర్ ఇంపార్టెంట్, బట్ వాట్ వీ డిడ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ థింగ్స్ని ఫోకస్ చేశాం. మళ్ళీ ఎందుకంటే ఇఫ్ ఐ కీప్ మోర్ నెంబర్ ఆఫ్ టెస్ట్, నథింగ్ హ్యాపెన్స్ టు మీ, కానీ మీకు బర్డెన్ అయిపోతుంది. సో ప్రాక్టికల్గా ఈ 5 నెలల్లో ఏం చేయాలి అనే విధంగా వీ ప్లాన్డ్ ఇట్. మళ్ళీ చూడండి జాగ్రఫీ 11th class 12th class పీవైక్యూస్ బేస్డ్ టెస్ట్, అండ్ అలాగే ఫుల్ సిలబస్ పైన. ఓన్లీ జాగ్రఫీ చూడండి 1 2 3 4 5 6, ఇంతకుముందు 7, ఆల్మోస్ట్ 7-8 టెస్ట్స్ ఉన్నాయి ఓన్లీ జాగ్రఫీ. జాగ్రఫీలో నుంచి 18 క్వశ్చన్స్ యావరేజ్గా వస్తున్నాయి, 15 to 18 క్వశ్చన్స్ విచ్ కాంట్ బి ఇగ్నోర్డ్. చూడండి కొన్నిసార్లు ఇవి కాకుండా పాలిటీ, కొన్నిసార్లు అవసరం అనిపిస్తే ఇంకా మోర్ టెస్ట్స్ వి విల్ యాడ్, బట్ దీస్ ఆర్ ఆన్ అన్ యావరేజ్ మీకు యాడ్ చేస్తాం. కొన్నిసార్లు డిడక్ట్ చేస్తాం. జాగ్రఫీ ఎక్కువ అనిపిస్తే 2 కలిపి ఒకే రోజు ఆల్సో వీ కెన్ కీప్ అ టెస్ట్. సో మీకు ప్రాక్టికల్గా ఇబ్బంది లేకుండా ఉండడానికి దెన్ ఐ స్టార్టెడ్ ద ఎకానమీ. చూడండి 9th 10th, అండ్ అలాగే ఎకనామిక్ డెవలప్మెంట్ పైన, మ్యాక్రో ఎకనామిక్స్ పైన, న్యూ ఎన్సీఆర్టీ పీపుల్, ఇది ఇండియన్ పీపుల్ అండ్ ఎకానమీ అని చెప్పేసి, అండ్ అలాగే ఫుల్ సిలబస్ టోటల్ అంటే సీసాట్ ఇది. మళ్ళీ ఎకానమీ పైన 2 టెస్ట్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ పైన, అండ్ టోటల్ ఎకానమీ పైన స్టాండర్డ్ క్వశ్చన్స్ పైన ఫుల్ టెస్ట్ మళ్ళీ. అండ్ నెక్స్ట్ ఎన్వైరన్మెంట్ పైన పీవైక్యూ స్పేస్ చేసుకొని మళ్ళీ ఎన్వైరన్మెంట్ 2 చెస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ పీవైక్యూ, ఎందుకంటే ఎన్వైరన్మెంట్ నుంచి మోర్ క్వశ్చన్స్ వస్తున్నాయి. అంటే ఇక్కడ బేసికల్గా ఏమవుతుందంటే, ఫర్ సపోజ్ ఒక స్టూడెంట్ హూ క్వాలిఫైస్ ఇన్ ద ప్రిలిమ్స్ ఫర్ ద ఫస్ట్ టైం, నెక్స్ట్ ప్రిలిమ్స్లో కూడా తను క్వాలిఫై అవ్వడానికి మోర్ ఛాన్సెస్ ఉంటాయి. వాట్ ఈస్ ద సీక్రెట్ అంటే అతను కూడా చెప్పలేడు. అంటే డీఫాల్ట్గా తన బ్రెయిన్లో ఇంబైబ్ అయిపోతుంది, వాట్ ఈస్ ద యూపీఎస్సీస్ డిమాండ్ అండ్ హౌ ఐ నీడ్ టు అప్రోచ్. మనం చాలాసార్లు ర్యాంకర్స్ని చూసిన ఒక 900 ర్యాంక్ వస్తుంది, అండ్ దెర్ ఆర్ మోర్ ఛాన్సెస్ అగైన్ హీ విల్ బి గెటింగ్ ర్యాంక్ అండ్ హీ విల్ ఇంప్రూవింగ్ ద ర్యాంక్. మళ్ళీ ఒకసారి 600 వస్తాయి, మళ్ళీ ఒకసారి 200 వస్తుంది. అంటే వన్స్ ఏ స్టూడెంట్ గెట్స్ ఎ ర్యాంక్, మళ్ళీ మోర్ ఛాన్సెస్ టు గెట్ ఎ ర్యాంక్, ఎందుకంటే హీ అండర్స్టాండ్స్ మైండ్ సెట్ ఆఫ్ ద ఎగ్జామినర్. సేమ్ అట్లాగే ఇక్కడ ఈ టెస్ట్స్ కూడా వాట్ వీ సైంటిఫికల్లీ డిడ్ ఈస్ నథింగ్ బట్ వీ వాంట్ స్టూడెంట్ టు అండర్స్టాండ్ మైండ్ సెట్ ఆఫ్ ద యూపీఎస్సీ. సో ఈ పీవైక్యూస్ కోసం ఇంతకుముందు చెప్పినట్టు పీవైక్యూస్ ఇంపార్టెంట్ అని తెలుసు, యూ విల్ పర్చేజ్ ఎ బుక్. సో అందులో ఫస్ట్ రోజు ఫస్ట్ బుక్ ఆర్డర్ చేస్తే వచ్చేంత వరకు వెయిట్ చేస్తాం, ఎప్పుడు వస్తుంది. ఆ బుక్ వస్తుంది, టోటల్ పీవైక్యూస్ విత్ ఎక్స్ప్లెనేషన్స్ ఒక బుక్లో ఉంటాయి. ఫస్ట్ డే చాలా క్యూరియస్గా చదువుతాం, సెకండ్ డే చదువుతాం, థర్డ్ డే నుంచి మళ్ళీ ఇంకొకటి వస్తుంది, అలా మర్చిపోతాం. బుక్ అయితే కొన్నాం, బట్ విల్ నెవర్ గో త్రూ దట్ ఎంటైర్ బుక్. బట్ ఇలాగా వెన్ ఏ కీప్ ఎ క్వశ్చన్, అంటే పీవైక్యూ బేస్డ్ టెస్ట్ పెట్టినప్పుడు యూ విల్ బి అటెంప్టింగ్ దిస్ లైక్ అ టెస్ట్ అండ్ యూ విల్ ఆల్సో అనలైజింగ్ ద మైండ్ సెట్ ఆఫ్ ద ఎగ్జామినర్. దట్స్ వై. అండ్ చూడండి నెక్స్ట్ అగ్రికల్చర్, సైన్స్ అండ్ టెక్నాలజీ పైన, అండ్ సేమ్ అట్లాగే ఇఫ్ యూ సీ సేమ్ సీసాట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ పైన 2 టెస్ట్స్. మళ్ళీ టోటల్గా 1 yearలో కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో
చాలా మంది కరెంట్ అఫైర్స్ ఇంతకుముందు చెప్పినట్టు మోర్ సోర్సెస్ తీసుకొని యూ విల్ ఫీల్ మోర్ బర్డెన్సమ్. అంత కాకుండా వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. చెప్తున్నాను కదా, ఎన్ని కరెంట్ అఫైర్స్ చూసినా నో వన్ కెన్ గివ్ యూ అష్యూరెన్స్ దట్ క్వశ్చన్స్ ఆర్ గోయింగ్ టు మ్యాచ్ ఇన్ దిస్ ఎగ్జామినేషన్. బట్ అలా ఇబ్బంది లేకుండా సో అవసరమైన టాప్ నోట్స్ కరెంట్ అఫైర్స్. అలాగే ఈ ఐఆర్లో వీల్ కవర్ కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీలో వీల్ కవర్ కరెంట్ అఫైర్స్, ఎన్వైరన్మెంట్ విల్ కవర్ కరెంట్ అఫైర్స్, పాలిటీ విల్ కవర్ కరెంట్ అఫైర్స్, జాగ్రఫీ విల్ కవర్ కరెంట్ అఫైర్స్. ఆ పర్టికులర్ ఆస్పెక్ట్లో కరెంట్ అఫైర్స్ కవర్ అవుతాయి. ఇక్కడ మిగతా మిస్లేనియస్ ఆస్పెక్ట్స్ని మోర్ ఎంఫసైజ్ చేస్తున్నాం. అండ్ మోడర్న్ హిస్టరీ అండ్ యూ కెన్ సీ టోటల్గా CSAT 5 టోటల్లీ 46 టెస్ట్స్ అయిపోయాయి ఆల్మోస్ట్. అండ్ 2 times 2 టెస్ట్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ 50 టెస్ట్స్ ఇక్కడ కూడా ఇక్కడ 2 అంటే బేసికల్గా 4 గ్రాండ్ టెస్ట్స్, బట్ ఆల్మోస్ట్ యూఆర్ రైటింగ్ 8 టెస్ట్స్. అంటే ఆల్మోస్ట్ 54 టెస్ట్స్ అని నేను చెప్పినప్పటికీ కూడా ఇండైరెక్ట్లీ యు ఆర్ గోయింగ్ టు అటెంప్ట్ 56 టెస్ట్స్, 56 టెస్ట్స్ మీరు రాయబోతున్నారు. 24th ఈజ్ ద ఎగ్జామ్, 15th మేకల్లా ఎగ్జామ్స్ అయిపోతాయి. లాస్ట్ 9 days రిలాక్స్గా చిల్గా ఉంటారు. చదువుకున్నదాన్ని ఫాస్ట్ ఫార్వర్డ్గా రివైజ్ చేసుకొని యూ విల్ బి ప్రొసీడింగ్ ఫర్దర్. సో ఇన్ దిస్ మేనర్ యూ ఆర్ గోయింగ్ టు అప్రోచ్. సో చూడండి, సో దట్స్ వై కొన్నిసార్లు స్టూడెంట్స్ ఇట్స్ నథింగ్, మేము కావాలనుకుంటే వీ కెన్ ఈవెన్ కీప్ ద 100 టెస్ట్స్, ఏముంది పెట్టడమే కదా. బట్ థింగ్స్ ఏంటంటే ఎంత ఇంపార్టెంట్ కాదు. కొన్నిసార్లు సమ్టైమ్స్ ఇఫ్ యూ ఫీల్ మోర్ బర్డెన్ యూ కెన్ లీవ్ ఎనీ, ఎందుకంటే మీ చాయిస్ కాబట్టి మీరు ఏదైనా వదులుకోవచ్చు. సో ఈ యూనిక్ సైంటిఫిక్ టెస్ట్ సిరీస్ ఏదైతే ఉంటుందో, దిస్ యూనిక్ సైంటిఫిక్ టెస్ట్ సిరీస్ ఈజ్ అవైలబుల్ ఇన్ బోత్ ఆన్లైన్ and also offline mode. Many of the students are searching for the best test series. ఈ న్యూ ఇయర్లో మీకు నిజంగానే ప్రిలిమ్స్కి మిమ్మల్ని చాలా దగ్గర చేయడానికి, ప్రిలిమ్స్లో మిమ్మల్ని గెట్ ఇన్ చేయడానికి వండర్ఫుల్ ఆన్లైన్ టెస్ట్ విత్ ఆఫ్లైన్ టెస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. దిస్ టెస్ట్ ఈజ్ అవైలబుల్ ఇన్ ఇట్ హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ ఆఫ్లైన్ సెంటర్ ఎస్ఆర్ నగర్ ఉమేష్ చంద్ర స్టాచ్యూ దగ్గర. ఈ పీడిఎఫ్ మొత్తం ఏదైతే ఉంటుందో ఈ పీడిఎఫ్ ఈ షెడ్యూల్ కావాలంటే 9110556858 యూ కెన్ జస్ట్ కీప్ అ మెసేజ్ టు దిస్ నంబర్, సార్ ప్రిలిమ్స్ 2025 యూనిక్ సైంటిఫిక్ టెస్ట్ సిరీస్ ప్లానర్ పంపించండి అని చెప్పండి. ఐ విల్ జస్ట్ సెండ్ యూ దట్ ప్లానర్. అలాగే 2 టెస్ట్స్ ఫ్రీగానే పెడతాం. మీరు ఆ 2 టెస్ట్స్ అప్లై చేసుకున్న తర్వాతనే యూ కెన్ టెస్ట్ అవర్ క్వాలిటీ. మీకు ఆఫ్లైన్లో కూడా ఉంటుంది. అండ్ ఇది ఇప్పుడే ఇనిషియేట్ చేసినందువల్ల ఐఎమ్ గివింగ్ యూ ఫ్లాట్ 30% ఆఫర్. యూస్ కూపన్ కోడ్ క్రిస్మస్ 30. ఎందుకంటే వీ హ్యావ్ స్టార్టెడ్ ఈ 25th డిసెంబర్ ఇవాళ వీడియో రాబోతుంది కాబట్టి క్రిస్మస్ 30. సో ఎక్స్మస్ 30 క్యాపిటల్ లెటర్స్లో నో స్పేస్. ఈ కూపన్ యూజ్ చేయండి, ఫ్లాట్ 30%. ఇంకొకటి, ఇది మాత్రమే కాకుండా సంబడి మైట్ హ్యావ్ జాయిన్డ్ ఇన్ డిఫరెంట్ టెస్ట్ సిరీస్. కొంతమందికి దే నీడ్ ఎక్స్క్లూజివ్ PYQ బేస్డ్ టెస్ట్. Some students will need exclusively NCERT based test. సో ఇవి కొంతమందికి ఓన్లీ స్టాండర్డ్ బుక్ బేస్డ్ టెస్ట్, ఇవి మాత్రమే కావాలి. సో మనకు దాంట్లో హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ, మీరు గూగుల్ ప్లే స్టోర్లోంచి హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే స్పెషల్గా PYQ బేస్డ్ టెస్ట్ సిరీస్, NCERT బేస్డ్ టెస్ట్ సిరీస్, స్టాండర్డ్ బుక్ బేస్డ్ టెస్ట్ సిరీస్ కూడా మీకు అవైలబుల్ ఉంటాయి. ఇవన్నీ కలిపి మేమే హైబ్రిడ్ మోడల్లో తీసుకొచ్చిన 54 to 56 టెస్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒకే దగ్గర అవైలబుల్ ఉంటాయి. ఇవి కొంచెం లిటిల్ బిట్ తక్కువ కాస్ట్ ఉంటుంది, ఇది కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటుంది. సో అది కూడా అఫోర్డబుల్ ప్రైస్కే ఉంటుంది. ఈచ్ టెస్ట్ని 3 times, ఈచ్ టెస్ట్ యూ కెన్ అటెంప్ట్ 3 times, 3 సార్లు ఆన్లైన్లో దీన్ని మీరు అటెంప్ట్ కూడా చేసుకోవచ్చు. సో అది ఇఫ్ యూ ఆర్ సీరియస్లీ లుకింగ్ ఫర్ ఎ బెస్ట్ టెస్ట్ సిరీస్, నేను ఇంత క్లియర్గా డిస్క్రైబ్ చేశాను. మేము ఏ మోటివ్తో టెస్ట్ సిరీస్ పెట్టాము, ఈ టెస్ట్లో కూడా క్వశ్చన్స్ PYQs అంటే ఎలిమినేషన్ బేస్డ్ టెక్నిక్ని కూడా ఇందులో ఇంక్లూడ్ చేసుకొని మీకు ప్రొవైడ్ చేస్తున్నాము. సో అవి కూడా ఇక్కడ వర్కౌట్ అయ్యే విధంగా క్వశ్చన్స్ని డిజైన్ చేయడం జరిగింది. సో హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ, దిస్ యూనిక్ టెస్ట్ సిరీస్ ఇస్ డెఫినెట్లీ గేమ్ చేంజింగ్ ఫర్ దిస్ ప్రిలిమ్స్ 2026. మీరు దీన్ని తీసుకోండి. అండ్ నెక్స్ట్, ఎవరైనా లాంగ్ టర్మ్లో డిగ్రీ సెకండ్ ఇయర్, ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్, లేకపోతే 2027కి టార్గెట్ ఇవ్వాలి అనుకుంటే హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ హ్యాస్ ఇట్స్ ఓన్ యూనిక్ ఫీచర్స్. టోటల్ తెలుగు స్టేట్స్లో లోయెస్ట్ ఫీజ్కి విత్ అన్లిమిటెడ్ ఫీచర్స్ చూస్తే, సో 30 స్టూడెంట్స్ పర్ ఈచ్ బ్యాచ్ ఆఫ్లైన్ అయితే, సో 30 మెంబర్స్ కంటే ఒక్క స్టూడెంట్ ఎక్కువ కనిపించినా యువర్ ఫీ విల్ బి రీఫండెడ్. ఎవ్రీ డే 15 minutes ద ఫ్యాకల్టీ ఈజ్ అవైలబుల్ టు డిస్కస్ ఆల్ యువర్ డౌట్స్. అండ్ అలాగే సో ఆఫ్లైన్ తీసుకున్న వాళ్ళకు ఆన్లైన్ ఫ్రీ. ఒక్కసారి ఎన్రోల్ అయిన తర్వాత మీకు ర్యాంక్ వచ్చేంత వరకు ఆఫ్లైన్ ఆన్లైన్ 2 యాక్సెస్ ఉంటాయి. సో నో ఎక్స్ట్రా ఛార్జ్ ఫర్ దట్. అప్పటి వరకు టెస్ట్ సిరీస్ మెటీరియల్స్ అన్నీ మీకు ఇచ్చేస్తాం. ఇన్ని ఇస్తున్న మేము ఏదో డైరెక్ట్గా వచ్చి జాయిన్ అవ్వమని చెప్పము.
మేము 1 వీక్ ఫ్రీ డెమోస్ అందిస్తాము. యూ కెన్ అటెండ్ ఫ్రీ డెమోస్ ఫర్ 1 వీక్. అంటే 1 వీక్ డెమోస్ కల్పిస్తున్నామంటే యూ కెన్ అండర్‌స్టాండ్ హౌ క్వాలిటేటివ్‌లీ అవర్ ఫ్యాకల్టీస్ ఆర్ దేర్. సో, ఆ తర్వాతనే మీరు జాయిన్ అవ్వచ్చు. సో, ఎవ్రీథింగ్ అండ్ అలాగే ఈ హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీలోనే వి ఆర్ ప్రొవైడింగ్ ఎ రీడింగ్ స్పేస్. మీరు ఇక్కడే ఉండి కంప్లీట్‌గా చదువుకొని తర్వాతే ఇంటికి వెళ్ళొచ్చు. సో, థాట్ వీల్ ఈస్ ఆల్సో ఫ్రీ ఫర్ యూ. సో, అండ్ అలాగే ఎవ్రీ టైమ్ ద మెంటార్స్ ఆర్ అవైలబుల్ టు గైడ్ యూ. సో, ఇది సో లాంగ్ టర్మ్ కోసం ప్లాన్ చేసే వాళ్ళకు హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ ఈస్ ప్రొవైడింగ్ యూ ద బెస్ట్ ప్లాట్‌ఫామ్. అండ్ నెక్స్ట్ దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాస్ మిషన్ ఆరంభ్. సో, మీరు చూస్తే దిస్ ఈస్ ద మిషన్ ఆరంభ్. సో, ఆల్మోస్ట్ మీరు చూడొచ్చు ఇందులో. సో, 150 డేస్‌లో ఆల్మోస్ట్ మనకు వి ఆర్ లెఫ్ట్ విత్ 150 డేస్ కదా! 135 డేస్‌లో టెస్ట్ సిరీస్‌తో పాటు ఇంక్లూడింగ్ ద టెస్ట్ సిరీస్ క్లాసెస్‌ని చూడండి. ఇండియన్ హిస్టరీ, ఫుల్ రివిజన్, ఎవ్రీడే క్లాసెస్ ఆన్‌లైన్ మోడ్‌లో మాత్రమే ఉంటాయి. 135 డేస్‌లో టెస్ట్స్‌ని కవర్ చేస్తూ, క్లాసెస్‌ని కవర్ చేస్తూ, మెటీరియల్స్‌ని కవర్ చేసే విధంగా వి ఆర్ హావింగ్ సంథింగ్ కాల్డ్ యాస్ మిషన్ ఆరంభ్. సో, మిషన్ ఆరంభ్ అంటే ప్రిలిమ్స్ 2026ని క్రాక్ చేయడానికి మిషన్ ఆరంభ్. సో, ఈ ఇన్ఫర్మేషన్‌కి సంబంధించి ఏదైనా కావాలంటే ఆల్రెడీ వీడియో చేశాను. యూ కెన్ గెట్ త్రూ థాట్. అండ్ అలాగే స్పెషల్‌గా అండర్ గ్రాడ్యుయేట్స్ కోసం సో, వాళ్ళు కాలేజ్‌లో ఉంటూ చదువుకోవడానికి వాళ్ళకంటూ ఒక స్పెషల్ ప్లానర్. ఇలా డిఫరెంట్ కోర్సెస్ హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీలో ఉన్నాయి. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి కాల్ చేయొచ్చు. hyderabadIASacademy.com అనే వెబ్‌సైట్‌లో మా ఇన్ఫర్మేషన్ టోటల్‌గా ఉంటుంది. నేను ఇంతకుముందు ఇచ్చిన నంబర్‌కి వాట్సాప్ చేసినా, కాల్ చేసినా ఆ వాట్సాప్ నంబర్ నాది. కానీ కాల్ చేయకండి. ఫస్ట్ మెసేజ్ చేయండి. నేనే మీకు రెస్పాండ్ అవుతాను. సో, బెస్ట్ టెస్ట్ సిరీస్ కావాలన్నా, బెస్ట్ క్లాసెస్ కావాలన్నా, సో బెస్ట్ యూపీఎస్సీ గైడెన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే డు నాట్ స్టాప్. హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ ఈజ్ యువర్ డెస్టినేషన్. థాంక్ యూ. సో, ఛానెల్‌కి ఫస్ట్ టైమ్ విజిట్ అయితే ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా వీడియోని షేర్ చేయండి. థాంక్ యూ.